9వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట కనబడుతుంది ఇక్కడ. అందుకాయన విశ్వాసము లేని తరము వారులారా అంటున్నాడు. విశ్వాసము లేని తరము వారులారా నేను ఎంతకాలము మీతో నుందును అని. ఎందుకంటే అక్కడ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడంట, మా నాన్న తాగుబోతూ, నువ్వు బాగా ప్రార్థన చేయగలవు కాబట్టి మా నాన్న కోసం ప్రార్థన చేసినట్లయితే అసలు తాగుడు మానేస్తాడేమో అని అన్నాడట. మరో వ్యక్తి అన్నాడంట, నేను అద్భుతాలు చేసేవాడిని అయితే కాదు, మీ నాన్న మందు మానేయాలో మందు తాగాలో దేవుడు మాత్రమే ఆ యొక్క కార్యాన్ని చేయగలడు కనుక నువ్వు ఆయనకే విన్నవించుకోవాలి అని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితంలో ఏ కార్యము జరగాలన్నా అది దేవుని యొక్క ఆజ్ఞ వలన మాత్రమే తప్ప, దేవుని యొక్క సహకారం వలన తప్ప మనంతగా మనం ఏమీ కూడా చేయలేం. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న బిడ్డకి మూగదయ్యం అన్నది పట్టింది. మూగదయ్యం పట్టినప్పుడు ఆ మూగదయ్యం పట్టిన ఆ చిన్న బిడ్డను యేసుప్రభు దగ్గరికి తన శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ శిష్యులు ఆ చిన్న బిడ్డను స్వస్థపరచలేకపోయారు. అప్పుడు ఆయన అంటున్న మాట అక్కడ మనం చదువుకున్నాం 19వ వచనంలో, విశ్వాసం లేని తరము వారులారా నేనెంతకాలము మీతో ఉందును. కాబట్టి ఇక్కడ రాయబడిచింది విశ్వాసం లేని తరము వారులారా అని. ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వాసము అన్ని పనులు చేయగలదు. విశ్వాసము మన యొక్క జీవితంలో అన్ని పనులు చేయగలదు అని పరిశుద్ధ లేఖనం మనకి భరోసా ఇస్తుంది. ఎందుకంటే వారు అక్కడ ఆ విశ్వాసాన్ని వారు కోల్పోయినట్లుగా మనం చూడగలం. అందుకే వారిని తిడుతున్నాడు, విశ్వాసం లేని తరము వారులారా నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వాసము అన్ని పనులు ఏమైనా చేయగలదు, ఏమైనా చేయగలదు. మన యొక్క జీవితమును ఏ రకంగా మార్చగలదు. ఇక్కడ దినమున నేర్చుకుందాం, విశ్వాసము ఏ పనులు చేస్తుందో, విశ్వాసము ఎందుకు ఆ శిష్యులను ఆయన విశ్వాసం లేని తరము వారులారా అని ఎందుకు సంబోధిస్తున్నాడో నేర్చుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20 చదువుకుందాం. 20వ వచనం, అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీరు నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని కూడా విశ్వాసం అనేది చేయగలదు. కానీ మొదటిగా విశ్వాసం ఏమి చేస్తుందంటే ఫెయిత్ మూవ్స్ మౌంటైన్. కొండలను కదిలించగలది విశ్వాసం. కానీ ఇక్కడ ఆ మాట రాయబడుచుంది, మీరు కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని కానీ అది పోవును అంటున్నాడు. కాబట్టి ఫెయిత్ కెన్ మూవ్స్ మౌంటైన్స్. విశ్వాసము కొండలు లాంటి బలమైన కష్టము మన ఎదురుగా ఉన్నప్పటికీ విశ్వాసంతో కనుక ప్రార్థన చేసినట్లయితే దాన్ని కదిలించగల శక్తి విశ్వాసములో మాత్రమే ఉంది. ఇక్కడ ఆ విశ్వాసం దేంతో పోలుస్తున్నాడంటే ఆవగింజతో పోలుస్తున్నాడు. ఎందుకంటే గింజలన్నిటిలో చిన్నదైన గింజ ఏంటంటే ఆవగింజ. కానీ ఇక్కడ రాయబడుచున్నది, అది భూమి మీద వేయగానే అది ఫలించి మహావృక్షమై అనేక మందికి, అది అనేక పక్షులకు అది ఆశ్రయంగా ఉంటుంది. కనుక మనము కూడా మన యొక్క జీవితంలో అంత విశ్వాసాన్ని కనుక చూపించినట్లయితే దేవుడు కొండలు లాంటి మన ఎదురుగా ఉన్న కష్టాలను కూడా ఆయన కదిలించగలడు అని వాక్య భాగము రాయబడుతుంది. కాబట్టి ఫెయిత్ మూవ్స్ మౌంటైన్.
విశ్వాసము కొండలను కదిలించగలదు. ఒకసారి చూడండి 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను, పరలోక రాజ్యము వాడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించును. ఇక్కడ రాయబడిచింది కూర విత్తనములన్నిటిలో చిన్నదే అయినప్పటికీ అది కూర మొక్కలలో పెద్దగా పెరిగి ఆకాశ పక్షులు వచ్చి నివాసం గూడును ఏర్పరచుకోవడం తగిన మొక్కగా అది ఉంది అని రాయబడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చిన్న నమ్మకమే గొప్ప విజయాల్ని మన యొక్క జీవితంలో సాధించగలదు. చిన్న నమ్మకమే, చిన్న విశ్వాసమే. ఎందుకంటే 12 సంవత్సరాల రక్తరోగంతో బాధపడుతున్న స్త్రీ యొక్క జీవితంలో చిన్న విశ్వాసం ఏంటంటే, ఆయన ముందుగా నిలబడడానికి నేను తగిన దానను, అంత బలము నాకు లేదు కనుక వెనుకగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే నేను బాగుపడతానేమో అని ఒక చిన్న విశ్వాసాన్ని కలిగింది. కానీ ఇక్కడ రాయబడుచుంది చిన్న నమ్మకం, చిన్న విశ్వాసం గొప్ప విషయాల్ని సాధించగలిగినంత శక్తి కలదని ఇక్కడ రాయబడుచుంది. అందుకంటున్నాడు, మీరు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసం కనుక చూపించినట్లయితే ఈ కొండ వెళ్ళి ఈ కొండను ఇక్కడ నుంచి అక్కడ పొమ్మంటే అది పోవును అని రాయబడుచుంది. కాబట్టి మన యొక్క జీవితంలో కనుక విశ్వాసం ఉన్నట్లయితే ఇట్ కెన్ డూ ఆల్ థింగ్స్. విశ్వాసము అన్ని పనులు చేయగలదు. మొదటిది ఏంటంటే ఫెయిత్ మూవ్స్ మౌంటైన్, కొండలను కదిలించగలది విశ్వాసం. ఒకసారి చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం చూద్దాం. 30వ వచనం, 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడితేవని అతనితో, ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభువు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్న సందర్భం. అప్పుడు పేతురు చూసి అంటున్నాడు, ప్రభువా నేను కూడా, నువ్వే అయితే నేను కూడా నడవడానికి నాకు కూడా అవకాశాన్ని ఇవ్వండి అన్నాడు. రమ్మని చెప్పగానే పేతురు నడిచాడు. అక్కడ నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరికి ప్రయాణమే వెళ్తున్నాడు నీళ్ళ మీద. కానీ వెళ్తున్న సమయంలో ఇక్కడ రాయబడుచుంది, గాలిని చూచి భయపడి ఆ నీటిలో మునిగిపోతున్నాడు కనుక యేసుప్రభు అంటున్నాడు అల్ప విశ్వాసి అంటున్నాడు. అంటే విశ్వాసంలో ఏముందంటే కొరత అనేది ఉంది. ఇక్కడ విశ్వాసంలో బలవంతుడిగా లేడు కానీ బలహీనుడిగా ఉన్నాడు. కానీ వాక్య భాగం సెలవిస్తుంది ఫెయిత్ మూవ్స్ మౌంటైన్, కొండలను కదిలించగలది విశ్వాసం. కానీ ఆ విశ్వాసము పేతురు యొక్క జీవితంలో లేదు కనుక యేసు దగ్గరికి చేరలేకపోయాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత అద్భుతములు చేసిన తర్వాత విషయం. కానీ ఇక్కడ రాయబడుచుంది విశ్వాసములో కొరతగా అల్ప విశ్వాసగా ఉండడం వల్ల ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ యేసు దగ్గరికి వెళ్ళలేకపోయాడు. కానీ వాక్య భాగం రాయబడుచుంది మనుషులకైతే అసాధ్యము కానీ దేవునికి అన్నీ కూడా సాధ్యం. కాబట్టి మనుషులకే అసాధ్యం. మనమే అంటూ ఉంటాం, మనిషిగా ఉన్న ప్రతివాడు కూడా నా వల్ల కాదు, నేను చేయలేను అంటూ ఉంటాడు. కానీ దేవునికి సమస్తమును కూడా సాధ్యం. చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 40 వచనం చూద్దాం ఒకసారి. 11:40. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నువ్వు చూసి, ఇక్కడ మార్త అంటుంది లాజరు సమాధి దగ్గర, అయ్యా యేసుప్రభు గారు అప్పుడే లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, సమాధి చేయబడి 4 రోజులు అయిపోయింది. కాబట్టి అతని దేహము సరైన రీతిలో ఉండకపోవచ్చు. కానీ అప్పుడు ఆయన అంటున్నాడు, మార్త నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు. ఇక్కడ ఆ నమ్మకము, ఆ విశ్వాసం అనే జీవితంలో చాలా
ప్రాముఖ్యమైనది కనుక ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్, ఏమైనా చేయగలదు విశ్వాసం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. నీ యొక్క జీవితంలో కూడా విశ్వాసంగా కనపరిచినట్లయితే ఇట్ కెన్ డూ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని కూడా విశ్వాసం మాత్రమే చేయగలదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, మార్త నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమ నువ్వు చూస్తావు అన్నట్లుగానే ఆ సమాధి చేయబడి 4 దినములు అయినప్పటికీ లాజరు సమాధి దగ్గర ఉండి లాజరు బయటికి రమ్మనగానే ప్రేత వస్త్రములు చుట్టబడిన వాడిగా లాజరు బయటకు వచ్చినట్లుగా కనబడుతుంది. కాబట్టి ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వాసం అనే పనులు చేయగలదు. కానీ ఇక్కడ రాయబడుచుంది విశ్వాసమునకు ఎంత శక్తి ఉందో అక్కడ అర్థమవుతుంది ఆయన తెలియజేస్తున్నాడు తన యొక్క వాక్యం ద్వారా. ఎందుకంటే ఆ విశ్వాసం యొక్క శక్తి ఏంటంటే కొండను కదిలించగలదు. అంటే మనం చదువుకున్నాం కదా మత్తయి సువార్త 17:20లో, నువ్వు నమ్మితే ఈ కొండ ఇక్కడి నుంచి అక్కడ పొమ్మను కానీ అది పోతుంది అని. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం చాలా చిన్నదే, ఆవగింజతో పోలుస్తున్నాడు. కానీ ఆ విశ్వాసంగా నువ్వు కనపరిచినట్లయితే నీ యొక్క జీవితంలో సమస్తమును కూడా ఆయన సాధ్యం చేయగలడు. కాబట్టి ఇక్కడ పర్వతము, కొండ అంటే మన యొక్క జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేకమైనవి మనం చూస్తూ ఉంటాం. మనం అంటూ ఉంటాం, ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను అని. అంటే నీకు శక్తికి మించినదిగా కనబడుతుంది భారం. అంటే నువ్వు మొయ్యలేనంతగా నీ నీ యొక్క సమస్యని ఎదుట కనబడుతుంది. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, పర్వతములు, ఈ కొండలు మానవుని యొక్క జీవితంలో సహజముగా కనబడుతుంటాయి. ప్రతి వాని యొక్క జీవితంలో ఇదిగో నాకు ఏ బాధ లేవు, ఏ కష్టాలు లేవు అన్నవాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఏదో ఒక బాధ అనేది, కష్టం అనేది కనబడుతూనే ఉంటుంది. కాబట్టి అది నీ ఎదుట కొండగా అడ్డంకిగా ఉన్నప్పటికీ, అది కదలలేని విధముగా ఉన్నప్పటికీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు కనుక విశ్వాసాన్ని కనుక చూపించినట్లయితే ఇట్ కెన్ మూవ్, అది కదులుతుంది అని రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒకసారి మనం వాక్యము ఆలోచన చేస్తున్నట్లయితే చూడండి, 1వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయము మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఇక్కడ రాయబడిచింది, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసం. కాబట్టి నిన్న మనం నేర్చుకున్నాం, ఇది ఆ ఆత్మీయ దీవెనల గురించి ఇక్కడ రాయబడుచుంది. మరొకరికి ఆత్మ ద్వారా ఏంటంటే విశ్వాసం. కాబట్టి విశ్వాసం దేవుడు నీ యొక్క జీవితంలో చేసే ఒక క్రియ కనుక ఆ విశ్వాసం ఎడల నువ్వు దృఢంగా ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో నీ ఎదురుగా ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా నువ్వు అధిగమించగలవు అని రాయబడుచుంది. ఎందుకంటే మనకున్న యొక్క సమస్యల విషయంలో, కష్టాల విషయంలో మనము విశ్రాంతి లేకుండా కష్టపడుతూనే ఉంటాం. ఎందుకంటే మనం అంటూ ఉంటాం, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది కాబట్టి ఈ పని నేను మానక చేసినట్లయితే ఈ శోధన నుంచి నేను బయటపడొచ్చాము అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎంత పర్వతములు లాంటి శోధనలు, ఇబ్బందుల యొక్క జీవితంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్య భాగము ఇక్కడ రాయబడుచుంది, విశ్వాసము కనుక ఉన్నట్లయితే నువ్వు కొండలను కదిలించగలవు అని. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్. కాబట్టి పర్వతములను కదిలించగలది విశ్వాసం. కాబట్టి ఇక్కడ ఆ సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే, విశ్వాసం లేని తరము వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి. ఎందుకంటే వారికి ఆవగింజంతన విశ్వాసం కూడా వారికి లేదు. ఎందుకంటే వారు ఆ యొక్క మోగ దెయ్యంలో నుంచి ఆ బిడ్డను కాపాడలేకపోతున్నారు కనుక. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. ఆయన చూడండి 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అదే 1 కొరింథీ 13వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు గనక పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే ఇక్కడ రాయబడిచింది కొండలను
పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడిగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం ద్వారా మాత్రమే కొండలను కదిలించగలం అని రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్. కొండలను కదిలించగలది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసము దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా 12:9లో, ఆత్మ వలననే విశ్వాసం. ఇక్కడ విశ్వాసం ఆయన ఇచ్చే యొక్క బహుమానం. ఆ విశ్వాసాన్ని పొందుకున్న నీవు నీ యొక్క జీవితంలో ఆవగింజంతైనా విశ్వాసాన్ని చూపించినట్లయితే అనేకమైన కార్యాలను దేవుడు నీ యొక్క జీవితంలో జరిగించగలదని వాక్య భాగం రాయబడుచుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుచుంది విశ్వాసం ద్వారానే అద్భుతం. నీ యొక్క జీవితంలో మార్పు కలగాలి. నేను మొదట చెప్పాను కదా, ఒక తాగుబోతు తన యొక్క జీవితంలో మారాలంటే విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో మనం ఉన్నట్లయితేనే అద్భుతం జరుగుతుంది. విశ్వాసంతో ఉంటేనే దేవుని యొక్క సహాయం కూడా మన యొక్క జీవితంలో కలుగుతుంది. కాబట్టి విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవునికి ప్రియమైన వారిగా ఉండాలంటే విశ్వాసము చాలా అవసరం. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, మానవుని యొక్క జీవితంలో ఉన్న ఒకే ఒక బాధ్యత, పని ఏంటంటే దేవుని మీద ఆధారపడతాం. ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన తన కార్యాలన్నీ కూడా నెరవేర్చగలరు. నీకు ఈ యొక్క జీవితంలో ఏది అవసరమో అది నెరవేరాలి అంటే ఒకే ఒకటి, అదేంటంటే విశ్వాసం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడు, దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో తెలియదు. మనం ఏంటంటే కనబడే వారి మీదే మనం ఆధారపడుతూ ఉంటాం. మనకి ఏదైనా అవసరం వస్తే కనబడే వారి మీదే మనకు చెప్పుకుంటాం, వాళ్ళే మనకు సహాయం చేయగలరని. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర నువ్వు మాట్లాడావో ఆ వ్యక్తి మరొకరి దగ్గర చెప్పడానికి గ్యారంటీ ఏంటి? కానీ ఆ విషయాన్ని నువ్వు దేవునితో కనుక పంచుకున్నట్లయితే ఆయన ఆ విషయాన్ని గూఢంగా ఉంచగలడు. అదేవిధంగా నీ యొక్క జీవితంలో తప్పకుండా ఆయన తన కార్యాన్ని నెరవేర్చగలడు. కాబట్టి ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వాసము ఏమైనా చేయగలదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము ఈ దినమున సెలవిస్తుంది, కొండలు లాంటి కష్టాలు, అడ్డంకులు, ఇబ్బందులు నీ యొక్క జీవితంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడచ్చు. నువ్వు కనుక విశ్వాసాన్ని కనుక చూపించినట్లయితే అది ఎంతలు కొండల్లాగా అడ్డంకుగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆయన మాత్రమే సాధించగలడు. చూడండి, లూకా రాసిన సువార్త 18:27 చూద్దాం. లూకా రాసిన సువార్త 18:27. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. మనుషులకే అసాధ్యం, నేను చేయలేను, నా వల్ల కాదు. కానీ దేవుని పని అయితే ఆయన మాత్రమే నిన్ను నిలబెట్టగలడు. ఎందుకంటే వాక్యభాగం రాయబడిచి మనుషులకు అసాధ్యమైనవి దేవునికి మాత్రము సాధ్యం. ఏదైతే మనిషి చెయ్యలేడు అనుకున్నాడో అది ఏంటంటే దేవుడు మాత్రమే సాధ్యముగా చేయగలడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఫెయిత్ మూవ్స్ మౌంటైన్. మన యొక్క జీవితంలో విశ్వాసం ఏమైనా చేయగలదు. దాంట్లో మొదటిది ఏంటంటే కొండలను కదిలించగలది విశ్వాసం. కాబట్టి అటువంటి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన ద్వారానే విశ్వాస జీవితమును మనం పొందుకున్న వారిగా ఉన్నాం కనుక అటువంటి విశ్వాసం మనం కనబరుద్దాం. దేవునికి ఇష్టమైన వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.